సైబర్ మోసాలను అరికట్టేందుకు సిమ్ కార్డుల జారీపై టెలికాం శాఖ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఒకే పేరు మీద ఇప్పటికే 9 మొబైల్ సిమ్ కార్డులు ఉన్న వినియోగదారులకు కొత్త కనెక్షన్లను నిరాకరించాలని టెలికమ్యూనికేషన్ల శాఖ ఆపరేటర్లను ఆదేశించింది. ఒక అధికారిక సర్క్యులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నిర్ణీత పరిమితికి మించి కనెక్షన్ కోరే వినియోగదారులను గుర్తించి వారికి కొత్త సిమ్ కార్డులను నిరాకరించేందుకు తగిన సాంకేతిక చర్యలను ఆగస్టు 24 నుండి అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లను కోరారు. ఈ మేరకు నిర్ణీత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లను పొందాలనుకునే వినియోగదారులను గుర్తించడానికి టెలికాం సేవా సంస్థలు తగిన సాంకేతిక సంస్థాగత చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక వ్యక్తికి అనుమతించిన మేరకు గరిష్ట సంఖ్యలో మొబైల్ కనెక్షన్లను ఇప్పటికే వారి వద్ద ఉన్నాయని, అందువల్ల కొత్త మొబైల్ కనెక్షన్ ఇవ్వలేమని వారికి తెలియజేయాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. టెలికాం సంస్థలు అప్లోడ్ చేసిన వినియోగదారుల డేటా రికార్డుల ఆధారంగా ఆ శాఖ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని టెలికమ్యూనికేషన్ల శాఖ టెలికాం సంస్థలను కోరింది. నిర్ణీత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లు ఇప్పటికే పొందిన వినియోగదారుల వివరాలు డిఐపిలో అందుబాటులో ఉన్నాయని సర్క్యులర్ తెలిపింది. తమ పేరు మీద మొబైల్ కనెక్షన్ల విషయంలో నిర్ణీత పరిమితిని ఇప్పటికే చేరుకున్న వినియోగదారుల ఫోటోలను ఆగస్టు 23 నుండి డిఐపిలో అందుబాటులో ఉంటాయని డాట్ తెలిపింది. తద్వారా నిర్ణీత పరిమితికి మించి కనెక్షన్ కోరే వినియోగదారులను గుర్తించడం, ఆ పరిమితిని దాటకుండా నిరోధించడం టెలికాం ఆపరేటర్లకు సాధ్యమవుతుంది. నవంబర్ 30 లోపు డిఐపితో ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లను కోరింది. టెలికాం సంస్థలు ఈ చర్యలను అమలు చేసే వరకు కస్టమ్ అప్లికేషన్ ఫారం నిబంధనల ప్రకారం నిర్ణీత పరిమితికి మించి యాక్టివేట్ చేసిన ఏ మొబైల్ కనెక్షన్ అయినా సరే ఆ పరిమితిని దాటడానికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యే వరకు తక్షణమే నిలిపివేస్తామని కేంద్రం తన ఉత్తర్వులో పేర్కొంది. భారతదేశంలో మూత్రపిండ వ్యాధుల నిర్వహణలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారింది. దేశంలోని కనీసం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏ జిల్లా ఆసుపత్రిలోనూ ఒక్క నెఫ్రాలజీ కూడా లేరు. అలాగే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా ఆసుపత్రులలో ఒక్క డయాలసిస్ టెక్నీషియన్ కూడా లేరని ఈ నెలలో విడుదలైన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదిక వెల్లడించింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రాష్ట్రాల్లో చాలా వరకు తమ జిల్లా ఆసుపత్రుల్లో మూత్రపిండ వ్యాధుల నిర్వహణ కోసం సిబ్బంది పోస్టులను మంజూరు కూడా చేయకపోవడం గమనార్హం. జిల్లా ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాటి నిర్వహణ సిబ్బందికి సంబంధించిన నిధులను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన వాటిని కేంద్ర ప్రభుత్వం భరిస్తాయి. అవసరమైన సిబ్బంది లేకపోవడం అనేది జిల్లా అంతకంటే దిగువ స్థాయిలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల చికిత్స తీవ్రంగా దెబ్బతింటుందనడానికి సంకేతం. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వైద్య కళాశాలలో సాధారణంగా ఈ నిపుణులు ఉన్నప్పటికీ అక్కడ కూడా రోగుల రద్దీ ఎక్కువగా ఉండడం, పనిభారానికి తగినంత సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. నెఫ్రాలజిస్టులు సికేడి చికిత్సలో ప్రత్యేకత కలిగి ఉంటారు. వారు సాధారణంగా శస్త్రచికిత్సలు చేయరు. మూత్రపిండాలకు సంబంధించిన వివిధ సమస్యలకు యూరాలజిస్టులు శస్త్రచికిత్స చేస్తారు. మరొక ముఖ్యమైన విభాగాల్లోనూ టెక్నీషియన్ల కొరత ఉంది. 29 రాష్ట్రాల్లోనూ ఏ జిల్లాలోనూ నెఫ్రాలజిస్టులు లేనప్పటికీ మేఘాలయ, గుజరాత్, పుదుచ్చేరిలోని జిల్లా ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 29 రాష్ట్రాల్లోనూ ఏ జిల్లా ఆసుపత్రుల్లోనూ యూరాలజిస్టులు లేరు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 31 మంది యూరాలజిస్టులు ఉన్నారు. సికేడి నిర్వహణలో డయాలసిస్ అనేది కీలకమైన ప్రక్రియల్లో ఒకటి. దీనికి కూడా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల తీవ్ర కొరత ఉంది. 20 రాష్ట్రాల్లోని ఏ జిల్లా ఆసుపత్రిలోనూ డయాలసిస్ టెక్నీషియన్లు లేరు. ఈ పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. అందువల్ల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఒక కాలపరిమితితో కూడిన ప్రక్రియను చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. భారతదేశంలోని వయోజన జనాభాలో సుమారు 13-16% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నవీకరించే డేటాబేస్ ఏది లేదని కమిటీ చెబుతుంది. వ్యాధి సంభవించడం, దాని పురోగతి, చికిత్స విధానాలు, వైద్యపరమైన ఫలితాలు, మరణాల రేటు వంటి రోగి స్థాయి సమాచారాన్ని సేకరించకుండానే ఈ విషయంలో విధాన రూపకల్పన అంతా జరుగుతుంది. అందువల్ల జాతీయ కిడ్నీ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది. అమెరికాలో పర్యటించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం లండన్లో ఉన్న సీఎం అమెరికాలో పర్యటించి ఆగస్టు 30న హైదరాబాద్కు తిరిగి రావాలని ప్రణాళిక వేసుకున్నారు. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొనడంతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ అధికారిక బృందం తమ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను భారత్కు, తెలంగాణకు, హైదరాబాద్కు తీసుకురావడమే ఈ పర్యటన ఏకైక ఉద్దేశం. అత్యుత్తమ ఐవీ లీగ్ ప్రపంచ స్థాయి సంస్థల నుండి విద్యా నైపుణ్యాలు, శిక్షణ పొందాలనే మన యువత ఆకాంక్షలకు ఇవి ఒక పరిష్కారంగా నిలిచివని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే మనమందరం రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను అని ఆయన అన్నారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడానికి, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి, వికసిత్ భారత్ లక్ష్యానికి తోడ్పడడానికి ఉద్దేశించిన పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ
కేంద్రం నిర్ణయాన్ని పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అమెరికా పర్యటనను కొనసాగించాలని, అలాగే అవసరమైన అన్ని అవగాహన ఒప్పందాలు, ఎంఓయుఎస్ భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మేము హైదరాబాద్ను ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతాము. ఉస్మానియా, హెచ్సియు, జేఎన్టీయు వంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మారింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ఒకే ఒక్క పాఠశాల గొప్ప టెక్ లీడర్స్ను తయారు చేయడం ద్వారా మనం ప్రపంచానికి ఎలా నాయకత్వం వహించగలమో నిరూపించింది. ఐఐటి, ఐఎస్బి, ఐఐటి, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలను వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్ వైపు ఆకర్షించడంలో సహాయపడింది. ఇప్పుడు 21వ శతాబ్దపు మన ప్రయాణానికి ఊతమిచ్చేలా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా నైపుణ్య సంస్థలకు హైదరాబాద్ను నిలయంగా మారుస్తామని సీఎం అన్నారు. షెడ్యూల్ చేసిన కార్యక్రమం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్స్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించి అక్కడ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తారు. చాలామంది నేతలు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకుంటుండగా నేను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను భారతదేశానికి తేవాలనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని నేను సంకల్పించాను. ఇక్కడ ఏ సామాన్య భారతీయుడైనా హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లేదా ఎంఐటి, ఎల్బిఎస్, ఎల్ఎస్సిఈ నుండి విద్యా సర్టిఫికెట్ పొందగలగాలి అని ముఖ్యమంత్రి అన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని బోస్టన్కు వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.